ఒక పేరు మోసిన డాక్టర్ తన భర్త చనిపోయి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఆవిడ రోజు డ్యూటీకి వెళ్లే సమయంలో ఒక సిగ్నల్ దగ్గర తన కారు ఆపి అక్కడ ఉండే ఒక బిచ్చగాడికి రోజు డబ్బులు ఇస్తుంది. అలాంటిది ఒక రోజు ఆ బిచ్చగాడు ఆమెతో తనను పెళ్లి చేసుకోమని అడిగితే ఆ డాక్టర్ రియాక్షన్ ఏంటి? అసలు ఆ బిచ్చగాడు అలా అడిగే సాహసం ఎందుకు చేస్తాడు? అసలు ఆ బిచ్చగాడికి డాక్టర్ గారి భర్తకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి? ఈ మొత్తం విషయాలు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ వీడియో. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆమె పేరు అనసూయ. ఆ ఊర్లో పేరు మోసిన కార్డియాలజిస్ట్. తన భర్త అయిన కె నాయక్ చనిపోయి అప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఆమె తాను పనిచేసే హాస్పిటల్లో చాలా మంచిది అనే పేరు ఉంది. తన భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న కూడా ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవనం సాగిస్తూ ఉంది. అనసూయ తాను రోజు డ్యూటీకి వెళ్లే సమయంలో తన కార్ ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఒక బిచ్చగాడు బిచ్చం ఎత్తుకుంటూ ఉండేవాడు. అయితే అనసూయ మాత్రం ఆ బిచ్చగాడికి రోజు డబ్బులు ఇచ్చేది. అనసూయ భర్త ఆ కె నాయక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే అనసూయకి ఆ బిచ్చగాడిని చూస్తే తన భర్త గుర్తుకొచ్చేవాడు. అందుకే పాపం రోజు డబ్బులు ఇస్తూ ఉండేది. ఫ్రెండ్స్, అయితే ఒక రోజున బాగా వర్షం కురుస్తుంది. ప్రతిరోజు లాగే అనసూయ యథావిధిగా ఆ బిచ్చగాడికి డబ్బు ఇవ్వబోయింది. కానీ ఆ రోజు మాత్రం ఆ బిచ్చగాడు, మేడం నాకు డబ్బు వద్దు, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని అన్నాడు. అనసూయ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. వెంటనే అనసూయ చిన్నగా నవ్వి, నువ్వేమి మాట్లాడకుండా ముందు ఈ డబ్బు తీసుకుని వెళ్లి భోజనం చేయి అని డబ్బులు ఇవ్వబోయింది. కానీ బిచ్చగాడు ఆ డబ్బులు తీసుకోలేదు. అనసూయ కూడా ఏమీ మాట్లాడకుండా హాస్పిటల్ కి వెళ్లిపోయింది. ఆ రోజు హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత కూడా అనసూయ మనసు మాత్రం బిచ్చగాడి మాటల చుట్టూనే తిరుగుతుంది. బిచ్చగాడి మాటలు ఆమెను ఎందుకో బాగా కలిచి వేశాయి. అతని కళ్ళు పదే పదే ఆ కేను గుర్తుకు తెస్తున్నాయి. అనసూయకి మరుసటి రోజు మళ్లీ బిచ్చగాడికి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా అతడు మళ్లీ నిరాకరించాడు. ఈసారి, మేడం నేను మీకోసం ఏదైనా చేయగలను అని అన్నాడు. మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అన్నాడు. అనసూయకు బాగా కోపం వచ్చింది. చూడు, నేను నీకు సహాయం చేస్తున్నాను, దాని అర్థం నువ్వు ఏం మాట్లాడినా చూస్తూ ఉంటానని కాదు, మీ పరిమితులు మించి ఏమి మాట్లాడకు అని గట్టిగా చెప్పింది. కానీ బిచ్చగాడు మాత్రం అక్కడితో వదలలేదు. బిచ్చగాడు అనసూయతో, మేడం నాకు తెలుసు నేను పిచ్చివాడినని మీరు అనుకుంటున్నారు కదా, కానీ నేను చెప్పేది వినండి, మీకోసం నేను ఎవరూ చేయలేని పనిని నేను చేయగలను అన్నాడు. అనసూయకి అతని మాటల్లో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కనిపించింది. అనసూయ వెంటనే అతనితో, సరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంది. బిచ్చగాడు, మేడం సిటీకి దూరంగా ఉన్న పాడుపడ్డ గోడౌన్లో పెద్ద డ్రగ్ రాకెట్ నడుస్తుంది అన్నాడు. అనసూయ నవ్వింది. అప్పుడు బిచ్చగాడు, నిన్న రాత్రి నేను ఆ గోడౌన్లో కొంతమంది అక్రమంగా డ్రగ్స్ తీసుకెళ్లడం చూశాను అని చెప్పాడు. అనసూయ అతని మాటలను తేలికగా తీసుకుంది. కానీ ఎందుకైనా మంచిదని తన పాత పేషెంట్ అయిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కి ఆ సమాచారం అందించింది. మరుసటి రోజు గోడౌన్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని రైడ్ చేసి డ్రగ్స్ ని సీజ్ చేశాం అని ఆ ఇన్స్పెక్టర్ అనసూయకి ఫోన్ చేసి చెప్పారు. ఇది విన్న అనసూయ చాలా ఆశ్చర్యపోయింది. అసలు అంత కరెక్ట్ గా ఆ బిచ్చగాడికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంది. మరుసటి రోజు ఆ గుడి దగ్గర సిగ్నల్ వద్ద బిచ్చగాడితో మాట్లాడాలని అనుకుంది అనసూయ. కానీ అనసూయ కారు ఆ గుడి వద్దకు వచ్చేసరికి బిచ్చగాడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అనసూయ అతనితో, ఆ సమాచారం ఎలా ఇచ్చావు అని అడిగింది. అసలు నువ్వు ఎవరు అని అడిగింది. బిచ్చగాడు చిరునవ్వు నవ్వి, మేడం నేను ఎవరో నాకు తెలుసు, ఈ నగరం గురించి మీకంటే నాకే బాగా తెలుసు అని నవ్వుతూ చెప్పాడు. అతని మాటల్లో ఒక మిస్టరీ ఉన్నట్టుగా అనసూయకు అర్థమైంది. తర్వాత కొన్ని వారాల్లో బిచ్చగాడు అనసూయకు అక్కడ జరిగే అనేక చిన్న చిన్న నేరాల గురించి సమాచారం ఇచ్చేవాడు. అయితే అతను ఇచ్చిన ప్రతి సమాచారం సరైనదని తేలింది. అనసూయ అతన్ని బిచ్చగాడుగా భావించలేదు. ఈ వ్యక్తి వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని ఆమెకు అర్థమయింది. కాలక్రమేణా అనసూయకు బిచ్చగాడికి మధ్య వింత సంబంధం ఏర్పడింది.
అనసూయ అతనికి డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కాని అతనితో రోజు మాట్లాడేది. బిచ్చగాడు అప్పుడప్పుడు అనసూయకు కె నాయక్ ని గుర్తు చేసే విషయాలు చెప్పేవాడు. ఒకరోజు అతను అనసూయతో, మేడం వర్షంలో కాఫీ తాగడం మీకు గుర్తుందా అని అడిగాడు. అనసూయ ఆ మాటకు షాక్ అయింది. ఈ విషయం కె నాయక్ కు మాత్రమే తెలుసు కాని ఇతనికి ఎట్లా తెలిసింది అని ఆలోచించసాగింది. ఓ రోజు రాత్రి అనసూయ హాస్పిటల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వెళుతుండగా ఆమె కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. భార్య వర్షం కురుస్తుండటంతో రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది. సరిగ్గా అప్పుడే అనసూయకు సహాయం అవసరమని తెలిసి బిచ్చగాడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను కారును సరిచేయడానికి సహాయం చేసి, మేడం రాత్రి పొద్దుపోయాక ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అని చెప్పాడు. అతని గొంతులో ఏదో ఆందోళన కనిపించింది. అనసూయ ఆ రాత్రి బిచ్చగాడిని తన ఇంటికి రమ్మని కోరింది. మొదట అతడు నిరాకరించిన అనసూయ బలవంతం మేరకు అంగీకరించాడు. అనసూయ తన ఇంటికి తీసుకువెళ్లి అతనికి అన్నం పెట్టింది. తినేటప్పుడు బిచ్చగాడు అన్నాడు, మేడం ఈ ఆహారం, ఈ రుచి నాకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయి అన్నాడు. అప్పుడు అనసూయ గుండె మరోసారి వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరుసటి రోజు అనసూయ తన పాత స్నేహితుడు, ఫారెన్సిక్ నిపుణుడు అయిన రవికి ఫోన్ చేసింది. రవికి ఆ బిచ్చగాడి ఫోటో ఇచ్చి DNA టెస్ట్ చేయమంది. అప్పుడు రవి అనసూయ, ఈ వ్యక్తి ముఖం నాకు బాగా తెలిసినట్టే ఉంది, కానీ సరిగ్గా తెలియడం లేదు అన్నాడు. మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ బిచ్చగాడి పేరు సంజయ్. అనసూయ సంజయ్ ని తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక గదిని అతడికి ఇచ్చింది. అనసూయ సంజయ్ దగ్గర నుంచి ఎలా అయినా రహస్యం తెలుసుకోవాలని చూస్తుంది. అసలు సంజయ్ ఎవరు, తనకు కె నాయక్ కి ఏమైనా సంబంధముందా అనే విషయం సంజయ్ కి అనుమానం కలగకుండా తెలుసుకోవాలని ఇలాంటి ప్లాన్ చేసింది. ఓ రోజు ఆ గోడౌన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనసూయకి ఏజెంట్ నుండి ఫోన్ వచ్చింది. ఇదే గోడౌన్ లో ఆ రోజు డ్రగ్స్ పట్టుకున్నారు. అదే గోడౌన్ లో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని అనుకుంది. అదేంటో తెలుసుకోవడానికి వెంటనే అనసూయ అక్కడికి వెళ్ళింది. మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే గోడౌన్ సగం అప్పటికే పూర్తిగా కాలి బూడిదైంది. కానీ అనసూయను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటింది. ఆ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీసులకు కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. అందులో అనసూయ భర్త కె నాయక్ ఫోటోలతో కొన్ని కాగితాలు దొరికాయని తన పోలీస్ ఫ్రెండ్ అనసూయకి చెప్పాడు. అనసూయ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు ఏం జరుగుతుంది? కె నాయక్ చనిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పుడు ఆ ఫోటో ఎట్లా వచ్చింది? అనసూయకు అస్సలు అర్థం కాలేదు. ఈ విషయం గురించి సంజయ్ తో మాట్లాడాలని అనసూయ నిర్ణయించుకుంది. కానీ అతను సిగ్నల్ దగ్గర లేడు. అనసూయ అతన్ని వెతకడానికి ప్రయత్నించింది, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అనసూయ కంగారు పడడం మొదలు పెట్టింది. సంజయ్ కు ఏమైనా జరిగిందా అని ఆలోచించసాగింది. ఆ రోజు సాయంత్రం అనసూయ ఇంటికి వచ్చేసరికి సంజయ్ అక్కడే ఇంటి బయట కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో విచారం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అతని బట్టలు మరింత మురికిగా తయారయ్యాయి. అనసూయ కోపంగా, సంజయ్ ఇప్పటివరకు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్లావు అని అడిగింది. నేను నీకోసం ఉదయం నుంచి వెతుకుతున్నాను అని అరిచింది. అప్పుడు సంజయ్ నెమ్మదిగా, మేడం నేను బయట కొంత పని ఉంది, అందుకే బయటకు వెళ్లి వచ్చాను అని అన్నాడు. అనసూయ అతన్ని ఆ ఫోటో గురించి అడగాలనుకుంది, కానీ తరువాత ఎందుకో ఆగిపోయింది. సంజయ్ తన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడని తనకు అనిపించింది. వెంటనే అనసూయ, సంజయ్ నీకు రాఘవ మెహ్రా తెలుసా అని అడిగింది. సంజయ్ ఒక్క క్షణం అనసూయ కళ్లలోకి చూశాడు. ఆ తర్వాత కళ్లు తిప్పుకున్నాడు. ఈ నగరంలో ఆయన తెలియని వారు ఎవరుంటారు చెప్పండి, ఆయన ఈ నగరంలోనే చాలా పెద్ద మనిషి కదా అని అన్నాడు. అతని మాటలు అనసూయకు మరింత అనుమానాన్ని కలిగించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు రాఘవ మెహ్రా గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనసూయ తన ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ ని డీటెయిల్స్ అడిగింది. అగ్ని ప్రమాదం నిజంగా జరిగిన ప్రమాదం కాదని ఆయన అనసూయకి చెప్పాడు. వెంటనే అనసూయ తనకు తెలిసిన ఇన్స్పెక్టర్ విక్రమ్ ని సంజయ్ మీద పెట్టమని కోరింది. సంజయ్ ప్రతి రాత్రి సిగ్నల్ సమీపంలోని పాత శిథిలావస్థలో ఉన్న ఆ గోడౌన్లోకి వెళ్తున్నాడని, అక్కడ ఆయన ఎవరెవరినో కలుస్తున్నాడని విక్రమ్ అనసూయకి చెప్పాడు. అసలు కె నాయక్ నిజంగా బతికే ఉన్నాడా లేక మరేదైనా గేమ్ ఆడుతున్నాడా? దీని గురించి రాఘవ మెహ్రాతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించుకుంది. కానీ అంతకంటే ముందు సంజయ్ నుంచి నిజం రాబట్టాల్సి ఉంది. అయితే ఆ రోజు రాత్రి సంజయ్ అనసూయకు మరో వార్త అందించాడు.
ఏంటంటే రాఘవ్ మెహ్రాకు సంబంధించిన ఆ పాత గోడౌన్లో ఒక రహస్య బేస్మెంట్స్ కలిగి ఉంది అని, అక్కడ అతను తన అక్రమ సాక్ష్యాలన్నింటినీ ఉంచుతున్నాడని చెప్పాడు. అనసూయ వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ను ఇన్స్పెక్టర్ విక్రమ్ కి చెప్పింది. విక్రమ్ వెంటనే తన టీంను సిద్ధం చేసుకుని రాఘవ్ మెహ్రా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. సంజయ్ చెప్పినట్టుగా వాళ్లు ఆ బేస్మెంట్ లోకి వెళ్లి వెతికితే వారికి చాలా ఆధారాలు దొరికాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్, మరికొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. ఆ సోదాల అనంతరం రాఘవ మెహ్రాను అరెస్టు చేశారు. కానీ అనసూయ మనసు మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది. సంజయ్ ఇప్పుడు అనసూయకు మరింత మిస్టరీగా కనిపిస్తున్నాడు. ఒక్కోసారి రాత్రి కనిపించకుండా పోయి ఏమి జరగనట్టు పొద్దున్నే తిరిగి వచ్చేవాడు. సంజయ్ DNA పరీక్షల రిపోర్ట్స్ కోసం అనసూయ తన ఫారెన్సిక్ స్నేహితుడైన రవిని అడిగింది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది అని చెప్పాడు రవి. అసలు ఈ సంజయ్ ఎవరు? ఎందుకు పదే పదే తన భర్త అయిన కే నాయక్ ని గుర్తు చేస్తున్నాడు? అతని మాటలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా కే నాయక్ ని పోలి ఉండడం అనసూయని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. దీనిని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంది. ఫ్రెండ్స్, నిజానికి అనసూయ భర్త కే నాయక్ 2 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చనిపోలేదు. ఆ యాక్సిడెంట్ చాలా తెలివిగా అమలు చేసిన ఒక కుట్ర. ఆ రోజు రాత్రి కే నాయక్ ను రహస్య సమావేశానికి పిలిపించి మత్తుమందు ఇచ్చి అతన్ని చంపేశారు. కానీ అదృష్టం ఉండడం వల్ల కే నాయక్ బతికి బయటపడ్డాడు. రాఘవ్ తాను చేసే అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ గురించి తెలిసిపోయిందని కేని చంపే ప్రయత్నం చేశాడు. కానీ అదృష్టవశాత్తు కే నాయక్ కి ఏమీ కాలేదు. ఎలాగైనా రాఘవును పట్టుకోవడానికి ఇలా అడుక్కున్నట్టుగా అక్కడ ఉండి మొత్తం రాఘవ కదలికలను గమనించి మట్టు పెట్టాలని కే నాయక్ ఆలోచన. ఆ విధంగా కే నాయక్ సిటీలోని ఆ పాయింట్ దగ్గరే రోజు అడుక్కుంటున్నట్టుగా వేషం వేసి రాఘవ్ కి సంబంధించిన అక్రమ డ్రగ్స్ దందాను కనిపెట్టాలని చూస్తున్నాడు. ఒక పక్క అనసూయకు ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఈ సంజయ్ కే నాయక్ లాగా నాకు కనిపిస్తున్నాడు? అసలు నిజంగా సంజయ్ ఈ కే నాయక్ అనే అనుమానం రోజు రోజుకు బలపడుతుంది. అనసూయకి అయితే అసలు కే నాయక్ నిజంగా బతికే ఉన్నాడా ఎలాగైనా కనిపెట్టాలనుకుంది. అయితే ఒకరోజు ఇన్స్పెక్టర్ విక్రమ్ తో సంజయ్ గురించి తెలుసుకోమని రిక్వెస్ట్ చేసింది. ఒకరోజు ఇన్స్పెక్టర్ విక్రమ్ అనసూయని ఒక దగ్గరికి వెళ్లాలి, రెడీగా ఉండు, వస్తున్నా అని చెప్పాడు. అనసూయ రెడీ అయి ఉండగా ఇన్స్పెక్టర్ విక్రమ్ వచ్చాడు. అనసూయ ఎక్కడికో అని అడిగితే, పద మనం ఈరోజు ఆ సంజయ్ ని వెంటాడబోతున్నాం, నిజం ఏంటో ఈరోజు తెలిసిపోతుంది అన్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనసూయ ఇద్దరూ కలిసి సంజయ్ ని ఫాలో చేయడం మొదలు పెట్టారు. కొంత దూరం వెళ్లాక బండి దిగి ఫాలో చేయసాగారు. సంజయ్ తనను ఎవరో ఫాలో చేస్తున్నారు అన్నట్టుగా నడకలో వేగం పెంచేశాడు. అలా నడుస్తూ నడుస్తూ ఆ గోడౌన్ లోకి వెళ్లాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనసూయ అతన్ని ఫాలో చేస్తూ అక్కడికి వెళ్లారు. అక్కడ చూస్తే లోపల చాలా చీకటిగా ఉంది. అక్కడ లోపల ఒక టేబుల్ దగ్గర సంజయ్ ఒక్కడే కూర్చుని ఏవో పేపర్స్ చూస్తున్నాడు. కొన్ని కాగితాలు కాల్చేసి ఏదో ఒక పెన్ డ్రైవ్ ని జేబులో పెట్టుకోవడం అనసూయ చూసింది. ఆ తర్వాత తిరిగి ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనసూయ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సంజయ్ ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి నెమ్మదిగా సంజయ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని సంజయ్ కి తెలియకుండా తీసేసుకుంది అనసూయ. రూమ్ కి వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని కంప్యూటర్ లో పెట్టి చూడసాగింది. అందులో ఎన్నో పాత వీడియోలు బయటపడ్డాయి. అయితే అందులో రాఘవ్ కే నాయక్ గురించి మాట్లాడడం కనబడింది. అందులో ఎవరో రాఘవ్ కి చెప్తున్నారు, సార్ కే నాయక్ మన రహస్యాలను పోలీసులకు చెప్పేశాడు. మనం చేసే డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ గురించి కే నాయక్ కి అన్నీ తెలుసు. అతను మన మాట వినడం లేదు, ఏదైనా చేయాలి అని మాట్లాడడం అందులో కనిపిస్తుంది. అప్పుడు రాఘవ్ కే నాయక్ ని పిలిచి, నువ్వు ఇవన్నీ ఆపేయకపోతే నీ ఫ్యామిలీని బతకనివ్వం అని బెదిరిస్తున్నాడు. ఈ వీడియోలన్నీ అందులో కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ సంజయ్ కు ఎందుకు అనే అనుమానం కలిగింది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది అనసూయ. ఈ సంజయ్ తన భర్త అని కే నాయక్ అని అర్థమైపోయింది. కానీ రవి ఇచ్చే ఆయనే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే ఆ తర్వాత రోజు రవి నుంచి ఫోన్ వచ్చింది. రవి ఆ ఫోన్ లో, అనసూయ నువ్వు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చే, సంజయ్ ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు, నిన్ను కూడా చంపాలని చూస్తున్నారు, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనసూయ ఒక్కసారిగా షాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.
ఇక ఆలస్యం చేయకుండా ఇన్స్పెక్టర్ విక్రమ్ కి ఫోన్ చేసింది. ఇన్స్పెక్టర్ వెంటనే అనసూయ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు కలిసి ఆర్కే నాయక్ ని ఎక్కడికి ఎత్తుకెళ్లారో కనిపెట్టారు. రాఘవ్ గుండాలు ఆర్కే నాయక్ ని ఆ గొడవనకు తీసుకెళ్లారు. అక్కడే కట్టిపడేసి ఉంటారు అని వారికి అర్థమైంది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విక్రమ్ తన టీంని తీసుకుని అక్కడికి బయలుదేరాడు. నెమ్మదిగా తన టీంతో బయట నుంచి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. లోపల రాఘవ మరియు అతని గుండాలు మాటలు వినిపిస్తున్నాయి. దూరంగా ఆర్కే నాయక్ ని కట్టి పడేసినట్టు కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఒక్కసారిగా గన్స్ తో లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా వారిని చూసిన రాఘవ గండాలు ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ లొంగిపోయారు. వెంటనే అనసూయ అక్కడ ఉన్న ఆర్కే నాయక్ దగ్గరకు వెళ్లి కట్లు విప్పి బయటకు తీసుకెళ్లిపోయింది. కథ అప్పటికీ సమాప్తమైంది. అయితే అప్పుడే రవి అనసూయకు ఫోన్ చేసి సంజయ్ రిపోర్ట్స్ ఆర్కే నాయక్ తో సరిపోయాయని చెప్పాడు. ఇది విన్న అనసూయకు ఆనందం అంతా ఇంతా కాదు. అయితే అసలు ఆర్కే నాయక్ ఎందుకు ఇదంతా చేశాడు అంటే ఎలాగైనా సరే రాఘవ్ అక్రమ వ్యాపారాన్ని కనిపెట్టి పోలీసులకు చెప్పాలని, మరోపక్క అనసూయకు ఏమీ కాకూడదనే ఈ విధంగా చేసినట్టు ఆర్కే నాయక్ అనసూయకు చెప్పాడు. ఎలాగైతేనే అనసూయ ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన ఆర్కే నాయక్ తనకు దక్కాడు, ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంది. అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ స్టోరీ? మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం.